మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. ఒత్తిడులకు లోనై వివాహములు చేసుకొనుచున్న వారి కొరకు నీ పాద సన్నిధిని సమీపిస్తూ ఉండగా దయతో నా మనవి ఆలకించమని బ్రతిమిలాడుకొనుచు ఉన్నాను దేవా. దైవ నిర్ణయమునకు లోబడకుండా, దైవ చిత్తానుసారముగా కాకుండా, నీ ఆజ్ఞానుసారముగా ముందుకు కొనసాగకుండా, స్వబుద్ధిని ఆధారం చేసుకొని లేదా తమ చుట్టూ ఉన్నవారి ఒత్తిడులను బట్టి లేదా ప్రేమ అనే ఒత్తిడిని బట్టి దేవుని చిత్తము అని భ్రమపడుతూ ఎందరూ దేవా తల్లిదండ్రుల ఒత్తిడితో, బంధుమిత్రుల ఒత్తిడితో వివాహమునకు ఒప్పుకొనుచు ఉన్నారో అట్టి ప్రతి ఒక్కరిని మీ పాదముల చెంత ఎత్తిపడుతూ ఉన్నాను దేవా. మంచి కుటుంబమని, ఆస్తిపాస్తులు గలవారని, అందచందాలు గలవారని, బంధు బలగము ఉన్నవారని తమ చుట్టూ ఉన్నవారు ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఎందరూ లొంగిపోతూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. దేవుని భయము కలిగి దేవుని వాక్య ప్రకారము జీవించే వ్యక్తులను కాకుండా పలు కారణాల వలన ఒత్తిడులను బట్టి తల వంచి తమ జీవితాలను ఆత్మీయముగా నష్టపరుచుకుంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొనండి దేవా. వయస్సు మీరుతుందని బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నప్పుడు ఏదో ఒక సంబంధమని తల వంచి జీవిత కాలమంతా నీకు దూరమైపోయే పరిస్థితిలోనికి తమను తాము ఈడ్చుకెళ్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొనండి దేవా. తొందరపాటుతో, ఆవేశముతో, వ్యామోహముతో లేదా కుల మత వివక్షతో ఎవరైనా పర్వాలేదు అని వివాహమునకు తల ఒగ్గుతున్న బిడ్డల నిర్ణయాలను జ్ఞాపకము చేసుకొనండి దేవా. రక్షణ లేని కుటుంబాలలో పలు ఒత్తిడుల వలన అడుగు పెడుతున్నవారు ఏ విధంగా ఆత్మీయముగా వెనుకకు జారిపోతారో వారి హృదయాలను సంధించండి దేవా. ఇట్టి రీతిగా ఒత్తిడులకు లోనై వివాహము చేసుకున్న వారిని కూడా మీ కృపాహస్తాలకు అప్పగిస్తా ఉన్నాను తండ్రి. అశాంతి, అసమాధానాలతో జీవితం సాగిస్తున్నవారు, మనస్పర్ధలతో, వివాదాలతో జీవితం కొనసాగిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. వారు చిక్కుబడిన బంధకాల నుండి దయతో విడిపించండి. క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడవు తండ్రి. వారి తప్పులను సరిదిద్దండి. వారు ఏ కుటుంబాలలో అడుగు పెట్టారో ఆ కుటుంబములన్నీ వీరి వలన నీ వైపుకు ఆకర్షించబడే ఆత్మ సహాయమును అట్టి బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటూ ఉన్నాను దేవా. వివాహ నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా నీ చిత్త ప్రకారముగా, నీ ఆజ్ఞానుసారముగా నిర్ణయం తీసుకొనడానికి తల్లిదండ్రులకు కావచ్చు, బిడ్డలకు కావచ్చు, మీ నడిపింపును దయచేయండి దేవా. నీ నిబంధన నుండి తొలగిపోకుండా వారి హృదయ ఆలోచనలను కట్టడి చేయమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. అందరి హృదయములను ఎరిగిన దేవుడవు తండ్రి. ఎవ్వరూ ఎటువంటి అపవాది తంత్రమునకు లొంగిపోకుండా మీ ఆత్మ సహాయమును దయచేయండి. పైరూపము లక్ష్య పెట్టని దేవుడవు తండ్రి. అయ్యా, అంతరంగ సౌందర్యమును కోరే దేవుడవు. అట్టి రీతిగానే బాహ్య రూపము కంటే అంతరంగ సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ రక్షణ కలిగిన కుటుంబాలలోనికి నీ బిడ్డలైన వారు అడుగు పెట్టడానికి సహాయము దయచేయండి. పరిశుద్ధతే అలంకారముగా గలవారిని జతపరచండి. యోగ్యులైన వారిని, ఆత్మజ్ఞానము గలవారిని, దైవిక భయము గలవారిని ఎన్నుకునే కృపను అనుగ్రహించండి. మా చుట్టూ ఉన్న సమాజంలో నీ బిడ్డలని చెప్పుకుంటున్న వారే పలు ఒత్తిడులకు లోనై వివాహములు చేసుకొని నీకు దూరముగా జీవిస్తున్నవారు ఎందరో ఉన్నారు తండ్రి. వారందరినీ దృష్టాంతముగా తీసుకొని తల్లిదండ్రులు కావచ్చు, బిడ్డలు కావచ్చు,
నీ చిత్తానుసారమైన నిర్ణయములు తీసుకొని బిడ్డలను వివాహమునకు సిద్ధపరచుటకు సహాయమును అందించండి. ఎందరైతే ప్రభువా ఇట్టి రీతిగా తెలియక అపవాది బంధకాలలో చిక్కుబడ్డారో అటి వారిని ఆకాశము కంటే ఎత్తైన నీ మహాకృప చేత జ్ఞాపకము చేసుకొని వారున్న పరిస్థితులన్నిటి నుండి వెలుపలికి తీసుకొని వచ్చి నీలో ఆత్మీయముగా బలపడే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. ఎందరూ ఇట్టి వివాహములకు తల వంచి రహస్యముగా నీతో సహవాసము చేయవలసిన పరిస్థితిలో ఉన్నారో అట్టి వారిని బహిరంగ సాక్షులుగా మీరే నిలవబెట్టండి. ఆ కుటుంబాలలో మీ భీకర కార్యము జరిగించమని వేడుకుంటూ ఉన్నాను. తండ్రి, ఏ ఒక్క యవ్వన బిడ్డ తొందరపాటుతో వివాహముని గురించిన నిర్ణయము తీసుకొనకుండా వారి ఆలోచనలన్నిటినీ మీ స్వాధీనములో ఉంచుకొనమని వేడుకుంటూ ఉన్నాను. పరమ తండ్రిగా ఒక మంచి భవిష్యత్తును వారికి దయచేయండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదై ఉండగా అట్టి వివాహము ద్వారా నిన్ను ఘనపరచే కుటుంబములోనికి అడుగు పెట్టడానికి నీ బిడలైన ప్రతి ఒక్కరికి మీ సహాయమును అందించమని మా కొరకు త్వరలో రానయ్యున్న యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.